బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే తమ ప్రభుత్వాన్ని ఒక్కసారి టచ్ చేసి చూడు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హెచ్చరించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మూర్ఖుల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు పాడిందే పాట అన్న సామెతలో ఉందని ఎద్దేవా చేశారు. ఆయనేమీ జ్యోతిష్యం చదవలేదన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 ఎవరు వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. అయ్యా పార్టీ నిర్ణయిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళ వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా? పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా అన్న. పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం. ఎంపీ సీట్లప్పుడు కూడా పార్టీ చెప్పింది. ఎంపీ సీట్లప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం. దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహమాటం లేదు, ఎక్కడైనా మాట్లాడతాను. కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి వింటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లో ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి అమ్ముడు పోతున్నారో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. మేం కనుక గేటు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందన్నారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తుందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. సీఎం పదవిపై 10 మంది మంత్రులు కన్నేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయం ఎల్లవేళలా అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పంచముఖ హనుమాన్ దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో విద్యారణ్య భారతి 188 అడుగుల పంచముఖ హనుమాన్ దేవాలయం ఏర్పాటు చేసుకోవడం, కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని నేతలు తెలిపారు. అదేవిధంగా బస్సుల్లో మా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా 10 లక్షల రూపాయల వరకు ఈరోజు వారికి ఉచిత బీమా సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. చెప్పినట్టు ఆర్థికపరమైన ఎన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వచ్చినప్పటికీ బాధ్యతగా ఒక క్రమశిక్షణతో ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆ ఫలితాలు ప్రజలకు అంతా ఉన్నాయి. ఇంకా కూడా మేము రాబోయే కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే ప్రజలందరి ఆశీర్వాదం అవసరమని ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం. మేము పని చేసి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం. పని చేయని ఆనాటి ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె దింపటం జరిగింది. ప్రజలు ఏమి చేయకుండా ఏదో చేశామని చెప్పి ముందుకు నడుస్తూ ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి యువతకి ఉద్యోగ సంకల్పన చేస్తామని 2014లో బీజేపీ పార్టీ వారు హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు గడిచింది. అంటే మనం ఆలోచన చేయండి, 10 × 2 కోట్లు వేసుకుంటే 20 కోట్ల యువతకి ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించింది. ఈరోజు ధరలు పెరిగినాయి. సామాన్య ప్రజానికానికి సంబంధించి వారు నిత్యం ప్రతిరోజు వాడుకునే నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు ఆకాశాన్ని అందే విధంగా ధరలు పెంచారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. వారికి మొన్నటి వరకు ఒత్తాసు పలికిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.
ఎల్బీనగర్ నాగోల్ సుప్రజ హాస్పిటల్లో నూతనంగా అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు సుప్రజ హాస్పిటల్ చైర్మన్ విజయ్తో కలిసి ప్రారంభించారు. ఈ రోజు నుండి సుప్రజ హాస్పిటల్లో సుప్రజ మాతృ సంరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త స్కీమ్ను మంత్రి ప్రారంభించారు. వైట్ రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి గర్భిణీ మహిళలకు డెలివరీ సమయంలో 20,000 రూపాయలకే డెలివరీ సేవలు అందించి ఇంటికి పంపడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 20 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పేద ప్రజల కోసం సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్లు పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ఉన్నాయని మంత్రి పొన్నం అభినందించారు. నాగోల్లో ఇప్పటికే పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నటువంటి సుప్రజ హాస్పిటల్లో కార్డియాకు సంబంధించినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైద్యం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పెరుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు కూడా మరి డాక్టర్ల ద్వారా సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా వైద్యానికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అందరూ కూడా వైద్యో నారాయణ హరి అంటే ఒక డాక్టర్కు ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని సేవతో పాటుగా సస్టైనబిలిటీ అంటే వారి యొక్క సంస్థ సక్రమంగా నడుస్తూ వారి పేషెంట్లకు సంబంధించినటువంటి విషయం లోపల వారికి ఆరోగ్యవంతులుగా చేసేందుకు సంబంధించిన కృషిలో నిమగ్నమై ముందుకోవాలని కోరుతూ మరి ఈ సందర్భంగా కొత్త కార్డియో సిటీ స్కాన్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సుప్రజ హాస్పిటల్ నుండి ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే, కేవలం 20,000 రూపాయలకే అడ్మిషన్ టు డిశ్చార్జ్, డెలివరీ మొత్తం ఫ్రీగా చేయబడుతుంది. విత్ మెడిసిన్, సి సెక్షన్స్ కానీ సిజేరియన్స్ కానీ కంప్లీట్గా 20,000 రూపాయలకే చేయబడుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇది ఈ రోజు నుంచి అది బయట 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి హాస్పిటల్లో 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అది మేము ఇక్కడ 20,000కే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే చేద్దాం అనుకుంటున్నాం. ఆ స్కీమ్ పేరు సుప్రజ మాతృ సంరక్షణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ప్రభాకర్ రావు రిటైర్ అయ్యాక ఆయనను పావుగా వాడుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. తన ఫోన్ 5 ఏళ్ల పాటు ట్యాపింగ్ లో ఉందన్నారు. చివరకు కేసీఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్ దుర్మార్గం బయటపడిందన్నారు. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. షామీర్పేట్ మండలం జీనం వ్యాలీ పరిధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఏటీజీసీ బయోటెక్ గైడెడ్ టూర్ సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్, ప్రొడక్షన్ యూనిట్లను, అనోవేద్ సెంటర్లను మంత్రి సందర్శించారు. అదేవిధంగా ఏటీజీసీ బయో ఫౌండేషన్ యొక్క ప్రకటన, కొత్త సౌకర్యం బ్లాక్ సి కోసం మంత్రి భూమి పూజ చేశారు. రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు, ఆ రైతు వల్ల. మనకి కరోనా సమయంలో అన్నీ ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, వ్యవస్థలు ఆగిపోయినాయి, కానీ నాగలి ట్రాక్టర్ ఆగల. అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం, మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం. దానికి దోహదపడేటటువంటి మీ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి కీళ్ళకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం. దీనివల్ల పంటలకు కానీ లేదు, వేరే రకంగా కూడా హాని లేదు. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దల రామచంద్రారెడ్డి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకు వ్యవసాయం నేర్పి ఈనాడు 50-60 సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దీన్ని మేము సింక్రనైజ్ చేసి ఈ ఏటీజీసీ సంస్థ వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తామని చెప్తున్నారు. మన దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య
పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల మన పంటలకి బయట దేశాల్లో యాక్సెప్టెన్సీ రావట్లేదు. కాబట్టి దయచేసి పెస్టిసైడ్స్ లేని వ్యవస్థ రావాలంటే నేను ఫర్టిలైజర్ లేని వ్యవస్థని సృష్టిస్తే తప్ప పెస్టిసైడ్స్ లేనటువంటి వ్యవస్థ రాదని. నేను కూడా 40 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా, యూరియా వేయను నేను. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టికెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, లక్ష్మారెడ్డి, బుఠా గోపాల్ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరనున్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. బీజేపీ నేత రఘునందన్ పై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. రఘునందన్ మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన చేసినందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను చింతా ప్రభాకర్ నాయకులు కోరారు. కె కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలని, మీరు కూడా వారి బాటలోనే నడిచి మంచి మార్గాన్ని వెతుక్కోవాలని కొందరు ఫోన్లు చేసి చెప్పారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాను గొర్రెను కాలేనని అన్నారు. ఎక్కడికో వెళ్లాలనే ఆలోచన తనకు లేదని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ ను వీడనని తెలిపారు. బాగా ఆలోచించే తాను బీఆర్ఎస్ లో చేరనని చెప్పారు. గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగిన వాడే నిజమైన నాయకుడని ప్రవీణ్ అన్నారు. ప్రతిదానికి భయపడే పందలకు బీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీలో స్థానం ఉండకూడదని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు పోలీస్ కేసులు పెడుతున్నారని, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న కుట్రపూరిత దాడులను అందరం తిప్పికొట్టాలని అన్నారు. మూసాపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. మొట్టమొదటిగా గతంలో కరోనా పేషెంట్లను స్వయంగా వెళ్లి కలిసిన మొదటి మంత్రిని అని గుర్తు చేశారు. నా దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలని చెప్పి కళ్ళగన్న మోడీ గారు నేరుగా కొన్ని డెవలప్మెంట్లు ఇక్కడ నేరుగా పంపించారు. ఇవాళ మీరు దిల్సుఖ్నగర్ పోతున్నప్పుడు ఉండేటువంటి ఆ ఫ్లైఓవర్ల ఆ లైట్ల వెలుగులు కానీ, ఇవాళ కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ల వెలుగులు కానీ, ఇవాళ మాకు కొంపల్లి వైపు కట్టేటి కానీ, లేదా అలవాల్ దిక్కురే ప్లాన్ చేసి కానీ, ఇవాళ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ పోతే ఒకప్పుడు ఎంత గట్టి ఉండేది, అసలు ముక్కు మూసుకొని ఇన్ని సంవత్సరాల చరిత్రలో వట్టిగా 5 కోట్లతో 10 కోట్లతో టూత్ పాలిష్ వరకు చేసింది తప్ప దాని సమూలమైన మార్పులు ఎప్పుడు తెలియదు. రైళ్ళల్లో పోతే దుర్గంధం, రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం. వందే భారత్ రైళ్లతో ఇవాళ జపాన్లో ఉండేటువంటి లాంటి రైళ్ళు, యూరోప్లో ఉండే రైళ్లు ప్రవేశపెట్టి ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించేటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతున్నాయి. ఇవాళ మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 600 crore రూపీస్, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 crore రూపీస్, కాచిగూడ రైల్వే స్టేషన్ 400 crore రూపీస్. అంటే మీ కళ్ళ ముందు ఉన్నాయి చెప్తాను నేను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 10 సంవత్సరాల నిర్ణయాలు ఎంత గొప్ప మేలు చేస్తున్నాయో నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని బండి సంజయ్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యాజమాన్లు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు అన్నారు. ప్రభుత్వం నుండి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం బాధాకరమని బండి సంజయ్ తెలిపారు. కేవలం బతుకమ్మ చీరలను మాత్రమే ఆర్డర్ తీసుకోవాలని చెప్పి, బతుకమ్మ చీరలను మాత్రమే ఉత్పత్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వము ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం యొక్క మాటలు నమ్మినటువంటి కార్మికులు కానీ, ఆసాములు కానీ ప్రభుత్వ మాటలు నమ్మి ఈరోజు దానికి అనుగుణంగా బతుకమ్మ చీరలను తయారు చేసే పనిలో వారు ఉండడం, ప్రభుత్వం యొక్క ఆదేశాలను శిరసావహించి బతుకమ్మ చీరలను తయారు చేయడం. దాని తర్వాత మాటలు చెప్పిన ప్రభుత్వం దాదాపు 270 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ చెల్లించకపోవడం వలన వాళ్ళ ఆసాములు, నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దీనివలన
ఆసాములు ఈ పవర్ను పరిశ్రమలు పనిచేయడం, కార్మికులు ఉపాధి లేక ఇవాళ కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. దీన్ని ఇబ్బందులను భరించలేక, కుటుంబాలను పోషించుకోలేక, బతకలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆసాములు కానీ నేతన్నలందరూ కూడా గత 27 రోజులుగా ఇవాళ సిరిసిల్ల కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. రకరకాల ఆందోళన చేస్తూ దాంతోపాటు చివరకు భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి రావడం ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. 27 రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించిన దాఖలాలు. దీంతో పాటు అనేక ఇబ్బందుల ఆసాములు కానీ కార్మికులు కానీ ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పవర్ లూమ్ కార్ఖానాలకు 50% విద్యుత్ సబ్సిడీ ఇస్తారని ప్రకటించిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోర్టు వెళ్ళి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి వాళ్ళ పుట్టగొట్టే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్క్ టు ఓనర్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి దాదాపు 370 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం అని చెప్పిన తర్వాత 48 షెడ్లను ప్రారంభించారు. దాన్ని మధ్యలోనే వదిలేయడం వలన దానివల్ల కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కార్మికుల మధ్య. కానీ కేవలం మాటలు చెప్పడము, కనీసం వస్త్ర పరిశ్రమను ఆసాంలో కానీ కార్మికులు కానీ నేతలను పట్టించుకోకపోవడం వలన ఇవాళ అక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ వస్త్ర పరిశ్రమను కాపాడుతున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు వీళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వహించడం వలన వాళ్ళ పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోయే వాళ్లందరూ ఎండుటాకు లాంటి వారని వ్యాఖ్యానించారు. పోయిన పార్టీకి నష్టం లేదని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ మారేందుకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతారని, వారు ఇప్పుడు ఏం చెప్పినా పోయేటోళ్ళు ఎందుకు పోతున్నారో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చెట్టుకు పండుటాకులు రాలిపోయిన తర్వాత కొత్త ఆకులు వచ్చినట్టే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి వంటి వాళ్ళని ఎదుర్కొని వచ్చామన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ ముందు వీళ్ళెంత, వీళ్ళ లెక్కెంత అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, అందుకే పార్టీ మారుతున్నామన్న కడియం శ్రీహరి, కావ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాకే వారు పార్టీలో అభ్యర్థిత్వం ప్రకటించనున్నారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యదూరమైన మాటలతో సీఎం, మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ పై ఏదో ఆరోపణలు చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ భాష మార్చుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష సరిదిద్దుకోవాలని బట్టి ఏ రోజైనా సూచించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నీచంగా, ఘోరంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టికి గుర్తు చేస్తున్నారని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రికి బట్టి శిక్షణ తరగతులు కూడా నిర్వహించవచ్చన్నారు. లేదంటే ఏఐసీసీ నేతల నుంచి శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేశారు. పదవులు అనుభవించి అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారని గుర్తు చేశారు. రాజయ్య చేతిలో ఓటమి పాలే మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారన్నారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగ్లను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది అని ప్రశ్నించారు ఎర్రోల శ్రీనివాస్. ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు అర్పించేటువంటి ఒక నాయకుని దగ్గర పనిచేయాలని నేర్చుకున్నాం. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించాలనేటువంటి నాయకుని దగ్గర మేము పని నేర్చుకున్నాం, పని చూసినాం. మేము ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు వచ్చింది ఏంది? ఒక ఆయనేమో జర్నలిజం నుంచి, పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం నుంచి వచ్చింది. ఇంకో ఆయనేమో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవాన్ని దేనికి వాడినరు?
మీ అవసరాల కోసం వాడింది. మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేమందరం మీలాంటి వాళ్ళు వస్తే పార్టీ పెద్దగా అయిపోతుంది, తెలంగాణ సమాజం బాగుపడాలనేసి మేము ఎన్ని బాధలు పడ్డా ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము ఇలాంటి వాళ్ళ కోసం త్యాగాలు చేసినాం. మేము ఇలా త్యాగాలు 10 సంవత్సరాలలో త్యాగాలు చేసినాం మేము. మీరు భోగాలన్నీ అనుభవించి ఇలా పార్టీని తిట్టడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఊసర వెళ్ళి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుందట. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సెక్టార్ అధికారులు జిల్లా నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనీలకు బంజారా భవన్ లో శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ రోనాల్డ్ రోస్ విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ఓలు అనుదీప్, హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పైసా కూడబెట్టుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని, ప్లాట్ల కోసం లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సాహితీ ఇన్ఫ్రాటెక్ బాధితులు వేడుకున్నారు. ఏండ్లు గడుస్తున్న నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు రేరా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో విచారణ జరుగుతుండటంతో సాహితీ సార్వని ఎలైట్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఏసీ గార్డెన్స్ లోని రేరా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సుమారు 2000 మంది సభ్యులు 1500 కోట్ల వరకు డబ్బు కట్టినట్లు తెలిపారు. ఇదే విషయమై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్న తమకు న్యాయం జరగలేదన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు బాధితులకు మాత్రం ఈ బాధితులకు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. ఒకటి ఏంటంటే మేము అప్పుడు ఆ ధర్నాలో మేము అడిగిన కొన్ని సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి ఇది రేరాకి పరిగణలోకి వచ్చే స్కామ్ ఇది. సో రియల్ ఎస్టేట్ స్కామ్ ఏదైనా సరే ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏదైనా కానీ రేరా చూసుకోవాలి. సో రేరా అప్పటి వరకు నిద్రపోతుంది. బట్ ఇవాళ రోజు రేరా కొద్దిగా యాక్టివ్ అయింది. మా ధర్నా వల్ల దేనివల్ల వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఇవాళ రోజు యాక్టివ్ అయింది అండ్ అది టేకప్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ టు ద టీమ్ అండ్ క్లాప్స్ టు ఆల్. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారిని, ఎమ్మెల్యే గాంధీ గారిని, మన మైపాల్ రెడ్డి గారిని అందరినీ అడిగాము. ఎంతమందిని అడిగినా కూడా మాకు వాళ్ళు మొండి చేయి చూపించారు. అలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాము, మేము నిమిత్త మాత్రం మిగిలిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అప్పుడు చాలామంది అధికారులను కూడా అడిగాము, ఐఏఎస్ అధికారులను, సిసిఎస్ని అందరిని అడిగాము. వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. నేను రిటైర్ అయ్యి 33 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన డబ్బులు మొత్తం ఇందులో పెట్టేసి కూర్చున్నాను. నాకు ఇప్పటికీ నిద్ర రావట్లేదు, తిండి కూడా సరిగ్గా తినట్లేదు, నాకు డైజెషన్ కూడా అవ్వట్లేదు, నిద్ర రావట్లేదు. నువ్వు ఎందుకు బయటకు వచ్చావు, ఎందుకు చేస్తున్నావు, ఏ అవసరమా, ఇది అవసరమా? ఎందుకంటే అది నా మనీ సార్. నేను కష్టపడి సర్వీస్లో జాయిన్, నేను ఒక చిన్న ఐటీ ఎంప్లాయీ సార్. నేను అక్కడ కూర్చొని ఎవ్రీడే రూపాయి దాపెట్టి ఆ మనీ అనేది ఇక్కడ పే చేసి చివరికి ఎంతమంది ఉందంటే తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క ట్విట్టర్ పోస్ట్లో మేము ఉంటాం సార్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో మేము ఉంటున్నాం సార్, ప్రతి ఒక్క ఫేస్బుక్ ఎంట్రీలో మేము ఉంటున్నాం సార్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా డైలీ వర్క్ ఆఫీస్ అవర్స్ 8 hours వర్క్ చేస్తే సాహితీ మీద ఈ రీపోస్టులు చేసుకుంటూ ఎవరైనా చూస్తారేమో, సమ్వన్ విల్ హెల్ప్ యూ, ఎవరో ఒకరు కళ్ళల్లో పడుతుందేమో, మాకు న్యాయం జరుగుతుందేమో అన్న రేంజ్లో దిగిపోయాం సార్. ఒక 2 hours దానికి కేటాయించాల్సి వస్తుంది. అడిషనల్ ఓవర్ టైం చేస్తున్నట్టు పరిస్థితి అయిపోతుంది మాకు ప్రజెంట్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరో ఒకళ్ళు దీనికి స్పందించి త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా మేము తిరగలేము సార్, మా పేషెన్స్ అనేది నశించిపోతుంది. రంగారెడ్డి జిల్లా వీరపట్నంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం శంకుస్థాపన చేశారు. ఈ దైవ కార్యంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. వీరపట్నం చెరువు గట్టున హరివర అఖండ క్షేత్రంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు. అందల శ్రీరాములు యాదవ్ భూమి పూజ క్రతువులో పాల్గొని గోమాత సేవ చేశారు. ఈ కార్యక్రమంలో బడంపేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, జయేందర్ రెడ్డి సహా ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉంటూ అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. తాజాగా ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో సైదులు అనే వ్యక్తి ఎస్ఐగా పనిచేస్తున్నాడు. అయితే ఓ కేసులో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి 10,000 రూపాయలు లంచం తీస్తుండగా ఎస్ఐ సైదులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు అనంతరం ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు
చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యావంతుడైన హ్యాష్ గంజాయి స్మగ్లర్ను బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయ్ కుమార్ అనే యువకుడిని పట్టుకుని తనిఖీ చేయగా అమ్మకానికి గంజాయి సిద్ధం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. 75,000 విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ గంజాయి లభ్యమైందని పోలీసులు చెప్పారు. హ్యాష్ గంజాయి హిమాచల్ ప్రదేశ్ నుండి తెచ్చి 1 గ్రాము 8,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఎక్కువగా కాలేజ్ విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నట్లు పోలీసులు అన్నారు.